67వ గ్రామీ అవార్డుల వేడుక ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి లాస్ ఏంజల్స్. 2025 గ్రామీ అవార్డుల వేడుక ఏ తేదీన నిర్వహించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి ఫిబ్రవరి 3. భారత సంతతికి చెందిన చంద్రికా టండన్ ఏ విభాగంలో గ్రామీ అవార్డు గెలుచుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి బెస్ట్ న్యూ ఏజ్ ambient ఆర్ చాంట్ ఆల్బమ్. చంద్రికా టండన్ రూపొందించిన ఆల్బమ్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి త్రివేణి. చంద్రికా టండన్ ఆల్బమ్ త్రివేణి ఏ తేదీన విడుదలైంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆగస్ట్ 30, 2024. గ్రామీ అవార్డులను ఏ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి సంగీతం. మహాసముద్రాల వాతావరణ సమాచారాన్ని 10 రోజుల ముందే గుర్తించే వ్యవస్థను ఏ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది? ఆన్సర్ ఆప్షన్ బి ఇన్కాయిస్. ఇన్కాయిస్ భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవ కేంద్రం, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఇన్కాయిస్ ఏ నగరంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి హైదరాబాద్. ఇన్కాయిస్ ప్రస్తుతానికి మహాసముద్రాల వాతావరణ సమాచారాన్ని ఎన్ని రోజుల ముందుగా అందిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి 5 రోజుల సమాచారాన్ని. పది రోజుల ముందుగా సముద్ర వాతావరణాన్ని అంచనా వేసే కొత్త వ్యవస్థ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఇగోరా-1. ఇన్కాయిస్ యొక్క పూర్తి పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఇగోరా-1 ద్వారా భారత్ ఏ దేశాల సరసన చేరింది? ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా మరియు యూరోపియన్ యూనియన్. ఇన్కాయిస్ 26వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇగోరా-1 వ్యవస్థను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి బాలకృష్ణన్ నాయర్. ఇన్కాయిస్ ప్రధానంగా ఏ రంగానికి సంబంధించిన పరిశోధనలు చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి మహాసముద్ర శాస్త్ర పరిశోధనలు. ఇగోరా-1 యొక్క ప్రథమ దశ సేవలు ప్రారంభం కావడం వల్ల ప్రధానంగా ఏ ప్రయోజనం ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ తుఫానుల అంచనాలను మెరుగుపరచడం. (2025-26) కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రాజెక్టులకు ఎంత మొత్తాన్ని కేటాయించారు? ఆన్సర్ ఆప్షన్ బి 9,417 కోట్లు.
2025-26 బడ్జెట్లో తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు కేటాయించిన మొత్తం ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 5,337 కోట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు కలిపి 2025-26 కేంద్ర బడ్జెట్లో కేటాయించిన మొత్తం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 14,754 కోట్లు. (2025-26) బడ్జెట్లో రైల్వే ప్రాజెక్టుల నిధుల కేటాయింపుల గురించి ఏ మంత్రి ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ బి అశ్విని వైష్ణవ్.